హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జూన్ నెల పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకు ముందుగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, అలాగే జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్లు, టీఏ ట్రావెల్ అలవెన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్ అయితే జమ కావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో పెన్షనర్లకు మెడికల్ బిల్లులు తప్ప ఏమీ కూడా జూన్ నెలకు సంబంధించి జమ కాలేదు. సో ఇప్పటివరకు జమ అయిన బిల్లుల వివరాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకైతే ఇది వరకు కొన్ని బిల్లులు అయితే జమ కావడం జరిగిందండి. ఏపీజీఎల్ఐ లోన్స్ అని అట్లా. సో స్కూల్ ఎడ్యుకేషన్ మెడికల్ రియంబర్స్మెంట్ సబ్మిట్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బై DTOs for getting relaxation orders from the government in case of unrecognized hospitals, instructions issued రికార్డింగ్. అంటే మెడికల్ రియంబర్స్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకొని ట్రస్ట్ నుంచి మంజూరు ఉత్తర్వులు పొందిన తర్వాత వాటిని యథావిధిగా సబ్ ట్రెజరీ హాస్పిటల్లో అయితే క్లెయిమ్ చేసుకున్నందున అవి తిరస్కరించబడుతున్నాయి. సో నాన్ రెఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న సందర్భాల్లో బిల్లులు మరియు ఉత్తర్వులు అన్నీ కూడా ఒరిజినల్ కాపీలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి మాన్యువల్గా పంపించి ప్రభుత్వ రిలాక్సేషన్ కొరకు పంపించిన తదుపరి ప్రభుత్వం నుంచి రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మాత్రమే బిల్లులు క్లెయిమ్ చేసుకోవాలని ఉత్తర్వులు అయితే విడుదల చేసిన కమిషనర్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండి. సో ఈ విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే పెండింగ్ బిల్లుల కోసం అని చెప్పేసి మనకు ఇంకా చాలా వరకు అయితే జమ కావాలి. సో ఈ మేరకు 2,000 కోట్ల నిధులు అయితే రాక ఉంది. సో కాబట్టి వీటిలో అయినా పెండింగ్ బిల్లుకు సంబంధించి ఏమైనా జమ అవుతాయేమో వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా పెండింగ్ బిల్లుకు సంబంధించి జమ అయినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.